టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం పీరియడ్ టేబుల్ కంప్లీట్ చేసుకున్నాం కదా, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు అంటే మినిమం 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, మినిమం 2 to 4 వస్తున్నాయి కాబట్టి. సో మినిమం 2 తగ్గకుండా 4కి వెళ్ళకుండా కూడా వస్తున్నాయి. చెప్పాను కదా, కెమిస్ట్రీలో ఇచ్చేదే 8 to 9 క్వశ్చన్స్, దానిలో 4 ఇవే కవర్ చేస్తున్నప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి కదా. సరే, మనం నెక్స్ట్ టాపిక్ కింద ఏం చెప్పుకుందాము అంటే ఈ యొక్క యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ గురించి చెప్పుకుందాం. అంటే ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో వీటి మీద చాలా కొంచెం ఈజీగానే ఇచ్చారు, మరి అంత ట్రిక్కీగా ఏమి ఇవ్వలేదు. అయితే దీని గురించి చెప్పుకునే ముందు చూడండి, మనం ఏదన్నా బేసిక్స్ ఇచ్చుకుంటాం కాబట్టి, సో ఇప్పుడు దీని మీద కొన్ని బేసిక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. దీని మీద బేసిక్స్ ఇస్తాను, చూడండి. మీ అందరికి తెలిసిన బేసిక్స్ అయి ఉంటాయి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, యాసిడ్స్, బేసెస్, ఆమ్లాలు, క్షారాలు. అయితే చూడండి, ఆమ్లాలు అనగానే మీకు ఏం గుర్తు రావాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అనేది మీకు ఎలిమినేషన్ ప్రాసెస్లో బాగా ఉపయోగపడుతుంది. ఆమ్లాలు అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే H+ అయాన్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటే H+ అయాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎసిడిక్ నేచర్ తక్కువగా ఉంటే ఉంటాయి H+ అయాన్స్ తక్కువగా ఉంటాయి. ఎసిడిక్ నేచర్ ఎక్కువ అంటే 0.2, 1, 2, 3 ఇట్లా, అంటే అప్ టు 3.5 వరకు కూడా హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ కదా, గాఢమైన ఆమ్లాలు కాబట్టి వాటి H+ అయాన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అవునా? ఎక్కడ నీళ్ళల్లో. ఓకేనా? సో అది అవసరం లేదు, H+ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఎక్కువ. కానీ 3.5 దగ్గర నుంచి 7 వరకు కూడా ఆమ్లాలే కదా. కాకపోతే వీటిని ఏమంటారు అంటే వీక్ యాసిడ్స్ అంటారు. ఓకేనా? బలహీనమైన క్షారాలు అంటారు. ఓకేనా? అదే వీటిని బలమైన ఆమ్లాలు అంటారు. వాటిని బలహీనమైన ఆమ్లాలు అంటారు. ఎక్కడ నుంచి? 3.5 దగ్గర నుంచి 7 వరకు. ఆ pH స్కేల్ మీకు తెలియకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. అయితే చూడండి, ఇందులో H+ అయాన్స్ ఉంటాయి. మరి ఇందులో అంటే ఇందులో OH ఓకేనా, OH- అయాన్స్ ఉంటాయి. OH- అయాన్స్. ఎప్పుడైతే OH- అయాన్స్ అన్నారో మీకు గుర్తు రావాల్సింది బేసెస్. అంతేకాదు ఆల్కలీ అంటూ ఉంటారు. ఆల్కలీ. ఓకేనా? ఆల్కలీ సబ్స్టెన్స్, ఆల్కలీ మెటల్స్ అన్నా కూడా మీకు గుర్తు రావాల్సిందంటే
క్షార లోహాలు అంటే బేసెస్ గురించి మాట్లాడుతున్నారని మీరు అబ్జర్వ్ చేయాల్సిందే. అర్థమవుతుందా? బేసెస్ అనేవి పైన ఆల్కలీ అని ఇచ్చారంటే మీకు అవి బేసెస్ అనే గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఏం చెప్పాను అసలు? యాసిడ్స్, బేసెస్, ఆమ్లాలు, క్షారాలు. ఆమ్లాలు అంటే H+ అయాన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అది కూడా ఎక్కువగా ఎక్కడ రిలీజ్ అవుతాయి? గాఢమైన లేకపోతే బలమైన ఆమ్లాల దగ్గర అవుతాయి. బలమైన ఆమ్లాలు అంటే ఎక్కడ నుంచి? 0 నుంచి 3.5 వరకు. అయితే బలహీనమైన ఆమ్లాలు అంటే 3.5 నుంచి 7 వరకు. ఓకేనా? సో అక్కడ కూడా 3.5 నుంచి 7 వరకు కూడా H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి, కానీ తక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి. అదే 0 నుంచి 3.5 వరకు ఎక్కువ మొత్తంలో H+ అయాన్లు అవుతాయి. ఏదైనా సరే ఆమ్లం అంటే H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ బేస్ అంటే OH- అయాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. బేస్ అనే కాదు, ఆల్కలి అని మీకు ఎక్కడ కనిపించినా కూడా క్షారం అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే, దీని గురించి చూద్దామా? చూడండి, ఇవనేవి సోర్ అంటే పుల్లగా ఉంటాయి. వీటికి టేస్ట్, యాసిడ్స్ అనేవి టేస్ట్ ఇప్పుడు కూడా పుల్లగానే ఉంటాయి. ఇవేంటి అంటే బిట్టర్ అంటే ఏంటి? చేదుగా ఉంటాయి. అంతేకాదు సాఫ్ట్ నేచర్, పట్టుకోగానే జారుడు స్వభావంతో కూడా ఉంటాయి. ఏవి? బేసెస్. ఓకేనా? సరే, తర్వాత చూద్దామా? చూడండి, లిట్మస్ పేపర్ గురించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, చూడండి, ఈ యొక్క లిట్మస్ పేపర్ గురించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అసలు ఈ లిట్మస్ పేపర్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు చెప్పండి? లిట్మస్ పేపర్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు? లైకెన్సే కదా. లైకెన్స్ అనేవి తాలోఫైటనా? అది బయాలజీ వచ్చినప్పుడు కంప్లీట్గా చెప్పుకుందాం. తాలోఫైటా వర్గానికి చెందిన లైకెన్స్ని వీటికి తయారు చేయడానికి వాడతారు. అయితే మీకు ఇక్కడ కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, అసలు లిట్మస్ పేపర్ యొక్క ఒరిజినల్ కలర్ ఏంటి అంటే పర్పుల్. అయితే లిట్మస్ పేపర్ని ఎందులో పెట్టినప్పుడు అది ఆమ్లము కానప్పుడు, ఆ ద్రవం ఏ ద్రవంలో అయితే పెడతామో ఆ ద్రవం ఆమ్లం కాకపోయినా, క్షార స్వభావము కాకపోయినా, అంటే తటస్థంగా ఉంటే, అది ఆమ్లము కాకుండా క్షారము కాకుండా ఉంటే అప్పుడు చూపించే కలర్ ఏంటంటే వైలెట్. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఏం లేదు, చూడండి, యాక్చువల్గా లిట్మస్ పేపర్ని లైకెన్స్తో మనం తయారు చేస్తాం. అయితే ఈ యొక్క లిట్మస్ పేపర్లు అనేవి ఒరిజినల్ కలర్ ఏంటి అంటే పర్పుల్. అయితే ఈ లిట్మస్ పేపర్ని ఏదైనా ద్రావణంలో పెట్టినప్పుడు అది ఎసిడిక్ నేచర్ని చూపించకపోయినా, బేసిక్ నేచర్ని చూపించకపోయినా, అంటే న్యూట్రలైజేషన్, తటస్థీకరణం అంటాం కదా. సో అలాంటి ద్రవం అయితే అప్పుడు అది వచ్చేది ఏంటిది అంటే వైలెట్ కలర్. అప్పుడు అది వైలెట్ కలర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు చూద్దామా, ఈ లిట్మస్ పేపర్ అనేది చూడండి, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారిద్ది. బ్లూ లిట్మస్ పేపర్ నీలిగా ఉన్నది ఎరుపుగా మారుతుంది. అంటే బ్లూ లిట్మస్ పేపర్ అనేది ఎరుపు కలర్లోకి మారుతుంది. ఎక్కడ? యాసిడ్స్లో. ఒక యాసిడ్లో ఈ యొక్క లిట్మస్ పేపర్ని పెడితే బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్గా మారుతుంది. అదే లిట్మస్ పేపర్ ఇక్కడైతే ఏమవుతుంది? రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూగా మారుతుంది. రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూగా మారుతుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేనైతే ఎలా గుర్తుపెట్టుకుంటానంటే రెడ్ బ్లూ రెడ్. నేనైతే ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, చూడండి, ఇవేంటివి? యాసిడ్స్ కదా. ఇవి యాసిడ్స్, అవునా? ఇవి యాసిడ్స్. చూడండి, అంటే ఏ వచ్చిందా? యాసిడ్స్ అంటే ఫస్ట్ ఏ వచ్చిందా? ఏ వచ్చింది. ఇక్కడ బి వచ్చింది, అవునా? అంటే యాసిడ్స్ పెడితే బేస్ అంటే బ్లూ నుంచి రెడ్గా మారుతుంది. అంటే ఎలా గుర్తుపెట్టుకున్నా? ఫస్ట్ ఏ వచ్చింది, ఇక్కడ బి వచ్చింది, మళ్ళీ ఇంకా అది గుర్తుపెట్టుకోను. ఇది గుర్తుపెట్టుకుంది రివర్స్. ఇదేంటిది? బేసిస్, క్షారం కదా. ఇంక ఇది గుర్తుపెట్టుకోను, క్షారం రెడ్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? చూడండి, ఏ ఉంది ఇక్కడ, యాసిడ్. ఏ అంటే యాసిడ్ అంటే ఆమ్లము. ఈ ఏది ఎలా మారుతుంది? బ్లూ నుంచి రెడ్గా మారుతుంది. అంటే బి, ఏబి అలా వస్తుంది కదా. ఇంకెప్పటికీ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఏ అనేది ఏ తర్వాత ఏం రావాలి? బీనే రావాలి. కాబట్టి యాసిడ్స్ అనేవి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ పేపర్గా ఉంటుంది. ఓకేనా? సరే, చూడండి, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి
దీని తర్వాత మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అంటారు. తెలుగులోనూ అదే, ఇంగ్లీష్లో అదే. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటరు ఒరిజినల్ కలర్ ఏంటిది అంటే ఆరెంజ్. ఆరెంజ్ కలరు. కమలా ఉంటుంది కదా ఆరెంజ్ సిటీ కూడా ఉంది కదా నాగపూర్. సరే, ఆరెంజ్ కలరు ఒరిజినల్ కలర్ అయితే ఆరెంజ్. అయితే ఇది ఎలా మారిద్ది సార్ అంటే యాసిడ్లో రెడ్ కలర్గా మారుతుంది. యాసిడ్లో రెడ్ కలర్గా మారుతుంది. మరి ఇక్కడ సార్ అంటే మిథైల్ ఆరెంజ్ ఇండికేటరు క్షారంలో ఎలా మారుతుంది సార్ అంటే ఎల్లో కలర్లో మారుతుంది, పసుపు కలర్లో మారుతుంది అన్నమాట. ఎల్లో కలర్లో మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చివరిగా వచ్చేసి మనకి ఇంకా ఉన్నాయి కదా. ఓకేనా, చూడండి. సో చూడండి, ఫినాప్తలిన్ అంటాం అవునా. ఫినాప్తలిన్ ఇండికేటర్స్లో ఎలా మారుతుంది అంటే చూడండి, నో కలర్ ఏమీ మారదు. యాక్చువల్గా దీని ఒరిజినల్ కలర్ కూడా నో కలరే, కలర్లెస్ అంటారు. కలర్ ఏమీ ఉండదు దానికి. కానీ అదే ఇప్పుడు యాసిడ్లో పెట్టినా కూడా నో కలర్ లాగే ఉండిద్ది. అదే ఇక్కడ ఓకేనా, ఇక్కడ పిఐ ఇండికేటర్ ఎలా ఉండిద్ది అంటే ఫినాప్తలిన్ ఇండికేటర్ ఎలా ఉండిద్ది అంటే సో ఎలా ఉండిద్ది, పింక్ కలర్లో ఉండిద్ది. పింక్ కలర్లోకి మారిద్ది. అసలు కలరే లేనిది పింక్ కలర్లోకి మారిద్ది అన్నమాట. ఓకేనా. సో కొంచెం ఈ బేసిక్స్ సరిపోతాయి అనుకుంటున్నాను. ఈ బేసిక్స్ చూసుకొని ఒకవేళ ఇంకా ఏమైనా కవర్ కాకపోతే నేను ప్రాబ్లమ్స్లో కవర్ చేస్తాను. ఓకేనా. చూడండి, యాసిడ్స్ అనేవి H+ అయాన్స్ని రిలీజ్ చేస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలిమినేషన్ ప్రాసెస్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. బేసిక్స్ అనేది OH- అయాన్స్ రిలీజ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆల్కలీ అని ఎక్కడ కనిపించినా కూడా అది క్షారం గురించి మాట్లాడాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో పొల్లగా ఉంటాయి, అవి చేదుగా ఉంటాయి. ఇదేమో లిట్మస్ పేపర్ ఒరిజినల్ కలర్ పర్పుల్ అయితే వైలెట్ కలర్ ఎప్పుడు చూపించింది అంటే అది తటస్థమైతే, అంటే యాసిడ్ బేస్ రెండు కాకపోతే చూపిస్తుంది. ఓకేనా. సరే, ఇది లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్ని రెడ్గా మారుస్తుంది. ఇదేమో రెడ్ కలర్ని బ్లూగా మారుస్తుంది. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఆరెంజ్ కలర్, ఇది ఒరిజినల్ కలరు అయితే ఇది రెడ్ కలర్గా మారుస్తుంది. ఇది ఎల్లో కలర్గా మారుస్తుంది. దీనికి అసలు కలరే ఉండదు. పిఐకి ఫినాప్తలిన్ ఇండికేటర్కి అసలు ఉండదు. అయితే చూడండి, ఇదేంటిది అంటే పింక్ కలర్లోకి మారుతుంది. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వాయిస్ అసలు రావట్లేదు. సో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. సరే, ఇప్పుడు దీని బేసిక్స్ నుంచి చూద్దామా. ది కామన్ ఎలిమెంట్ ఫర్ ఆల్ యాసిడ్స్, అన్ని మూలకాలకి సాధారణంగా ఉండే మూలకం ఏంటిది? హైడ్రోజనే అన్ని మూలకాలకి కామన్గా ఉంటుంది. ఓకేనా. ప్రతి యాసిడ్లో కూడా కామన్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దామా. సరే చూద్దాం. చూడండి, H2SO4 అన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ హైడ్రోజన్ ఉందా? ఉంది. HNO3 అన్న నైట్రిక్ యాసిడ్ హైడ్రోజన్ ఉందా? ఉంది. HCl అన్న హెచ్ ఉందా? ఉంది కదా. సో జనరల్గా ప్రతి యాసిడ్కి కూడా ఖచ్చితంగా హైడ్రోజన్ అనేది ఉంటుంది. సో దాని గురించి మనల్ని టెస్ట్ చేస్తున్నారు కాబట్టి హైడ్రోజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సరే, నెక్స్ట్ చూడండి, ది స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ కంటైన్, బలమైన యాసిడ్ ద్రావణంలో అంటే ది స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటే ఏంటిది? ఓకేనా. యాసిడ్ అంటే ఇక్కడ ఏంటిదంటే బలమైన ఆమ్లం ద్రావణంలో డాష్ ఉంటుంది. ఇక్కడ కీవర్డ్ ఏంటి? బలమైన. అంటే ఇక్కడ కింద ఆప్షన్స్ మీకు ట్రిక్కీగా ఉండకపోవచ్చు. ఒకవేళ బలహీనమైన అంటే తక్కువ H+ అయాన్లు, బలమైన అంటే ఎక్కువ H+ అయాన్లు. ఇక్కడ నాకు తెలిసి ఎక్కువ తక్కువ అడగరు, H+ అయాన్లు అడుగుతున్నట్టున్నారు. అందుకే ఆప్షన్స్ నార్మల్గా ఉన్నాయి. సో చూడండి. ఓకే, చూడండి, ది స్ట్రాంగెస్ట్ యాసిడ్ సొల్యూషన్ కంటైన్, బలమైన ఆమ్ల ద్రావణంలో డాష్ కలిగి ఉంటుంది. బోత్ మాలిక్యూల్స్ అండ్ అయాన్స్ ఉంటాయా? ఓన్లీ అయాన్లు మాత్రమే ఉంటాయి. మోస్ట్ అయాన్స్ కాబట్టి ఆన్సర్ ఏంటిది? మోస్ట్ అయాన్స్. ఎందుకని మోస్ట్ అయాన్స్ అన్నారు? బలమైన ఆమ్లము అన్నారు కాబట్టి
మోస్ట్ అన్నారు. అదే బలహీనమైన అయితే లెస్ అనేవాళ్ళు, తక్కువ అనేవాళ్ళు. చూడండి చాలా అయాన్లు, ఓకేనా, మోస్ట్ అయాన్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి. మోస్ట్లీ మాలిక్యూల్ అసలు యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్లో మాలిక్యూల్ అనే కాన్సెప్టే ఉండదు, ఓన్లీ అయాన్స్ అనే కాన్సెప్టే ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆన్సర్ ఏంటిది? మోస్ట్లీ అయాన్స్. ఎందుకని? బలమైన ఆమ్లం అన్నారు. బలమైన ఆమ్లం అంటే ఎక్కువ H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. బలహీనమైన ఆమ్లం అంటే తక్కువ H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే pH స్కేల్. నేను నెక్స్ట్ వీడియోలో pH స్కేల్ చెప్తాను. కాకపోతే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ యొక్క pH స్కేల్ అనేది సొరన్సన్ అనే శాస్త్రవేత్త 1913లో ఇచ్చారు. అయితే ఎన్సీఆర్టీలో 1913 ఉంది, కానీ చాలా బుక్స్లో 1909 అని ఉంది. అయితే ఇది నేను తప్పు అని నేను అనట్లేదు, కానీ ఎన్సీఆర్టీలో ఉన్నది ఇది కాబట్టి నేనైతే ఇదే గుర్తుపెట్టుకుంటాను. ఓకే, రెండు గుర్తుపెట్టుకోండి, మీరు 1909 గుర్తుపెట్టుకోండి, 1913 గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ని బట్టి వెళ్ళండి. మ్యాక్సిమం ఎన్సీఆర్టీ వాళ్ళకి కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి 1913లో వాళ్ళు ఇచ్చారు సొరన్సన్. అయితే ఈ యొక్క pH స్కేల్ అనేది 0 నుంచి 14 వరకు ఉంటుంది. ఈ యొక్క pH స్కేల్ అనేది 0 నుంచి 14 వరకు ఉంటుంది, ఓకేనా. 0 నుంచి 14 వరకు ఉంటుంది. అయితే 0 నుంచి 7 వరకు ఉన్న వాటిని యాసిడ్స్ అంటారు. 7 నుంచి 14 వరకు ఉన్న వాటిని క్షారాలు అంటారు. సో ఈ ఆమ్లాలు, ఇవి క్షారాలు, అవునా. అయితే ఇక్కడ చూడండి 3.5 వరకు ఉన్న వాటిని బలమైన ఆమ్లాలు అంటారు. బలమైన ఆమ్లాలు. ఇక్కడే అధిక మొత్తంలో H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి. ఇదేంటిది అంటే 3.5 దగ్గర నుంచి 7 వరకు ఉన్న వాటిని బలహీనమైన ఆమ్లాలు అంటారు. బలహీనమైన ఆమ్లాలు అంటారు. అలాగే ఇక్కడ చూడండి అప్ టు 10.5 వరకు కూడా ఏమంటారు అంటే బలమైన, ఓకేనా, బలహీనమైన, ఓకేనా, బలహీన క్షారాలు అంటారు. బలహీన క్షారాలు అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని బలమైన క్షారాలు అంటారు. బలమైన క్షారాలు, ఓకేనా. ఇవి బలమైనవి, అవేమో ఆ చివరి బలమైనవి, ఇవేమో బలహీనమైనవి, అవి బలహీనమైనవి. ఇవన్నీ ఇచ్చిన శాస్త్రవేత్తలు అంటే సొరన్సన్, ఓకేనా. నెక్స్ట్ pH వాల్యూ స్కేల్స్లో ఇంకా ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఎన్సీఆర్టీలో కొన్ని pH వాల్యూస్ ఇచ్చారు, అవి ఇస్తారని నాకు డౌట్గా ఉంది కాబట్టి అవన్నీ కూడా 10-15 ఉన్నాయి. కాఫీలో ఎంత ఉంది, ఓకేనా, బ్యాటరీలో ఎంత ఉన్నాయి, లెమన్ జ్యూస్లో ఎంత ఉంది, పాలల్లో ఎంత ఉంటుంది, మనం నోటి బ్రష్ చేస్తాం కదా దానిలో ఎంత ఉంటుంది, అలా చాలా ఇచ్చారు. అవన్నీ కూడా ఒక PDF రూపంలో ఇచ్చేస్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. సరే నెక్స్ట్ చూద్దామా. యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ యొక్క సజల ద్రావణం. చూడండి అసలు కాపర్ సల్ఫేట్ అంటే ఏంటిదమ్మా? CuSO4, అవునా. మరి CuSO4 అనేది ఏంటిది? ఒక ఆమ్లం. ఇది CuSO4 అనేది ఒక ఆమ్లం, ఓకేనా, ఆమ్లం. మరి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దామా. డస్ నాట్ ఎఫెక్ట్ లిట్మస్. ఒక ఆమ్లంలో లిట్మస్ పేపర్ పెడితే మార్పు చెందిద్ది కదా, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందా? అవ్వదు. టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్, నీలి లిట్మస్ పేపర్ ఎరుపుగా మారుతుంది. మరి ఆమ్లమైనప్పుడు యాసిడే కదా, యాసిడ్ ఎలా మారింది? బ్లూ రెడ్గానే కదా, మరి అదే కదా ఇస్తున్నారు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఎఫెక్ట్స్ బోత్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్స్. ఎందుకు ఎఫెక్ట్ అయితే? అసలు అలా ఉండిద్దా? అసలు ఉండదు. ఉంటే బ్లూ రెడ్గా మారాలి, లేదా రెడ్ బ్లూగా మారాలి, బ్లూ రెడ్గా మారి రెడ్ బ్లూగా మారి, అట్లా ఉండదు కదా. సరే చూద్దామా. ఇదేంటిది? ఇది కూడా కాదు. ఎందుకని? అది ఆమ్లం, ఇది క్షారం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? కేవలం బ్లూ లిట్మస్ అనేది రెడ్ లిట్మస్గా మారడం మాత్రమే జరుగుతూ ఉంటుంది, ఓకేనా. జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్, ఓకేనా. సరే చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ స్ట్రాంగ్ యాసిడ్స్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రిగార్డింగ్ ఇన్కరెక్ట్. బలమైన ఆమ్లాలకు సంబంధించి కిందగా ఏది తప్పుగా ఉంది? బలమైన ఆమ్లాలకు సంబంధించి క్రింద ప్రకటనలో ఏది తప్పుగా ఉంది చూద్దాం. స్ట్రాంగ్ యాసిడ్స్ రియాక్ట్స్ వెరీ ర్యాపిడ్లీ విత్ అదర్ సబ్స్టెన్స్. ఇది కరెక్టే. చూడండి అవి ఎక్కువ తొందరగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా స్ట్రాంగ్ యాసిడ్స్, బలమైన ఆమ్లాలు అనేవి వేరే వాటితో తొందరగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వాళ్ళు అదే ఇస్తున్నారు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్
హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్స్. కరెక్టే, ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్సే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా, ఇది ఉంది, దీని యొక్క పిహెచ్ ఎంత 2 అంటే 3.5 కంటే తక్కువే ఉందిగా, అవి స్ట్రాంగ్ యాసిడ్స్. అర్థమవుతుందా? సో ఇది కూడా స్ట్రాంగ్ యాసిడే, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ అంటే కాదు. యాసిడ్స్ ఆర్ కెమికల్ సబ్స్టెన్స్ దట్ హ్యావ్ సాల్టీ టేస్ట్. ఆమ్లాలు ఉప్పు రుచి కలిగిన రసాయన పదార్థాలు. ఆమ్లు సాల్ట్ ఉంటాయా, ఉప్పగా ఉంటాయా? ఆమ్లాలు ఎలా ఉంటాయి? సోర్ అంటే పులుపు, పుల్లగా ఉంటాయి. వీళ్ళు ఏమంటున్నారు? ఉప్పగా ఉంటాయి అంటున్నారు. కాదు కదా, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ అదే. నెక్స్ట్ చూద్దాం. యాసిడ్స్ దట్ కంటైన్ అదర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఇన్ ఎడిషన్ టు ద ఆక్సిజన్ అలాంగ్ విత్ ద హైడ్రోజన్ ఆర్ కాల్డ్. హైడ్రోజన్తో పాటు, ఆక్సిజన్తో పాటు ఇతర లోహేతర మూలకాలను కలిగి ఉన్న ఆమ్లాన్ని ఏమంటారు? చూద్దాం. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి ఒకసారి. యాక్చువల్గా ఆమ్లాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటి అంటే చూడండి, ఆక్సీ ఆమ్లాలు. రెండోది ఏంటిది అంటే అనాక్సీ ఆమ్లాలు. వీటిని హైడ్రా యాసిడ్స్ అని కూడా అంటారు. అంటే హైడ్రా ఆమ్లాలు అని కూడా అంటారు. అంటే జల ఆమ్లాలు. ఓకేనా? ఇవేంటివి అంటే ఆక్సీ యాసిడ్స్. వీటిని ఆక్సీ యాసిడ్స్ కూడా అంటారు. ఏంటి సార్ ఈ ఆక్సీ యాసిడ్స్ అంటే, ఒక యాసిడ్లో హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటుంది. ఒక యాసిడ్లో హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటుంది. అలాంటి ఆమ్లాలని ఆక్సీ ఆమ్లాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, H2SO4, HNO3. ఇవి కనుక చూస్తే హైడ్రోజన్ ఉందా? ఉంది. ఆక్సిజన్ ఉందా? ఉంది. హైడ్రోజన్ ఉందా? ఉంది. ఆక్సిజన్ ఉందా? ఉంది. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే ఒక ఆమ్లంలో హైడ్రోజను ఉండాలి, ఆక్సిజను ఉండాలి. అలాంటప్పుడు ఆ ఆమ్లాలని ఆక్సీ ఆమ్లాలు అంటారు. ఓకే, ఇందులోనూ ఉంది. ఇది చూద్దామా? అనాక్సీ ఆమ్లాలు. ఆక్సీ అంటే ఏంటిది? హైడ్రోజన్, ఆక్సిజన్. అనాక్సీ అంటే ఆక్సిజన్ ఉండకూడదు, అంటే హైడ్రోజన్ ఉండాలి. కేవలం హైడ్రోజన్ మాత్రమే ఉండి ఆక్సిజన్ లేకపోతే, కేవలం హైడ్రోజన్ మాత్రమే ఉండి ఆక్సిజన్ లేకపోతే వాటిని అనాక్సీ లేదా హైడ్రా యాసిడ్స్ అంటారు. చూద్దామా? హెచ్సిఎల్ అనేది యాసిడే, అది కూడా స్ట్రాంగ్ యాసిడ్. కానీ ఇక్కడ కేవలం హెచ్ మాత్రమే ఉంది. ఓ ఉందా అంటే ఆక్సిజన్ ఉందా? ఆక్సిజన్ లేదు కదా. ఇంకా చూడండి, హైడ్రోసైనేట్ అంటారు. మరి ఇది కూడా అదే, కాకపోతే ఏంటిది? ఆక్సిజన్ లేదు, కేవలం ఏముంది? హైడ్రోజన్, సైనైడ్ మాత్రమే ఉంది కదా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరేనా? ఇప్పుడు చూద్దాం దీని గురించి. యాసిడ్స్ దట్ కంటైన్ అదర్ నాన్ మెటల్ ఎలిమెంట్స్. ఓకే, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు, సరే హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉండదు, కానీ హైడ్రోజన్తో పాటు వేరే నాన్ మెటల్స్, వేరే అలోహాలు కూడా ఉంటాయి. ఇదిగో అలోహం, వేరే అలోహం, ఇవి వేరే అలోహాలే కదా. సో ఆక్సిజన్ లేకుండా వేరే అలోహం ఉండి హైడ్రోజన్ కూడా ఉంటుంది. హైడ్రోజన్ ఉండి ఆక్సిజన్ లేకుండా వేరే అలోహం ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే అనాక్సీ లేదా హైడ్రా అంటారు. చూడండి, హైడ్రోజన్తో పాటు, ఆక్సిజన్తో పాటు ఇతర లోహేతర మూలకాలు కలిగి ఉన్న ఆమ్లాలను ఏమంటారు? కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండు ఒకదానిలో ఇచ్చారు కాబట్టి మనకి ఏమంటారంటే కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఏం పెట్టచ్చు? హైడ్రా, ఆక్సీ. ఎందుకని రెండు కలిపి ఇచ్చేసారు కదా, కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? కానీ కరెక్ట్ ఏంటిది అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు ఉంటే ఆక్సీ, హైడ్రోజన్ మాత్రమే ఉండి ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ బదులు ఏదో ఒక అలోహం ఉంటే దాన్ని అనాక్సీ అంటారు లేదా హైడ్రా అంటారు. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి. వాట్ విల్ వి సీ ఇఫ్ వి టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ సోడా అండ్ అబౌట్ 1 లీటర్ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఇట్. మనం కొద్ది మొత్తంలో ధృవీకృత సోడా సోడా తీసుకొని
దాన్ని 1 ml పలచనైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపితే ఏమి మనం అబ్జర్వ్ చేస్తాం? చూడండి ఏమంటున్నారో ఒకసారి చూద్దామా. చూడండి, సోడా తీసుకోవాలంట, తర్వాత HCl తీసుకోవాలంట. HCl, ఓకేనా. అసలు సోడా అనేది ఏంటిదమ్మా? సరే, దీని గురించి బేసిక్స్ ఇస్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఆమ్లాలు తయారవ్వాలి అంటే జల విశ్లేషణం చెందించాలి. జల విశ్లేషణం దేంతో సార్ అంటే నాన్ మెటాలిక్ యాసిడ్, అలోహ ఆక్సైడ్లు. చూడండి, అలోహ ఆక్సైడ్ల చేత జల విశ్లేషణం చెందిస్తే ఆమ్లాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్షారాలు జల విశ్లేషణ చెందించాలి. ఎవరు చేస్తారంటే చూడండి, లోహ ఆక్సైడ్ల చేత. లోహ ఆక్సైడ్లు చూడండి, లోహ ఆక్సైడ్లని జల విశ్లేషణ చెందిస్తే వచ్చేది ఏంటిది అంటే క్షారాలు. అంటే ఆమ్లాలు మనం తయారు చేయాలంటే అలోహ ఆక్సైడ్ని జల విశ్లేషణ చెందించాలి. క్షారాలు తయారంటే లోహ ఆక్సైడ్ని జల విశ్లేషణ చెందించాలి, అంటే హైడ్రాలసిస్ చేయాలి. ఓకేనా. దీని తర్వాత వచ్చేసి చూడండి, ఈ యొక్క ఆమ్లాలు అనేవి ఓకేనా, అంటే యాసిడ్స్ ఆర్ రియాక్ట్ విత్ మెటల్స్. ఎందుకు సార్ అంటే యాసిడ్స్ ఆర్ రియాక్ట్ విత్ మెటల్స్ అంటే ఆమ్లాలు లోహాలతో రియాక్షన్ చెందుతాయి, అంటే చర్య జరుగుతాయి. అప్పుడు ఏమైంది అంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అదే ఈ యొక్క ఆమ్లాలు అనేవి కార్బోనేట్స్ లేదా బైకార్బోనేట్స్తో గన జల విశ్లేషణ రియాక్షన్ జరిగితే ఏమవుతుంది అంటే CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంతేకాదు కొద్ది మొత్తంలో సాల్ట్ కూడా రిలీజ్ అవుతుంది, లవణాలు కూడా రిలీజ్ అవుతాయి, నో ప్రాబ్లం. సరే, CO2 + H2O ఉంటుంది. ఇంకా యాసిడ్స్ ప్లస్ బేసెస్, ఓకేనా, ఈ రెండు కూడా రియాక్ట్ అయితే తెలుసు కదా మీకు, సాల్ట్ ప్లస్ వాటర్ రెండు కూడా రిలీజ్ అవుతాయి. ఓకేనా. సరే, దీన్ని ఏమంటారు? తటస్థీకరణ చర్య అంటారు, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. ఇంకా యాంపోథెరిక్ రియాక్షన్స్ అంటే ఏంటిది? యాసిడ్స్తోనూ బేసిస్తోనూ రెండింటితో రియాక్ట్ అయ్యే ఎలిమెంట్స్. ఓకేనా, యాసిడ్తోనూ బేసిస్తోనూ రెండింటితో రియాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటిది? Al2O3 ZnOH ట్వైస్. ఓకేనా, ఈ రెండు కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అది కవర్ అయినప్పుడు మళ్ళీ అక్కడ చెప్తాను. ఓకేనా, ఇప్పుడు చూద్దామా. ఓకే, చూడండి, కొద్ది మొత్తంలో సోడా తీసుకొని, సోడా అనేది ఏంటమ్మా? కార్బోనేట్ బైకార్బోనేటే కదా. సోడా యాసిడ్ అంటే అదే కదా, కార్బోనేట్ కానీ బైకార్బోనేట్ కానీ. చూస్తే హైడ్రోలిక్ యాసిడ్ కలిపితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl అంటే ఆమ్లం. అంటే ఆమ్లం దేంతో చర్య జరుగుతుంది? కార్బోనేట్ లేదా బైకార్బోనేట్. ఓకేనా, అదే Na2CO3, బైకార్బోనేట్ అంటే NaHCO3 కదా. అంటే బేకింగ్ సోడా ఉంటాయి కదా, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా. ఓకేనా. సరే, అయితే చిందిస్తే ఏమొస్తాయమ్మా? CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. దీని గురించే ఇలా థియరీగా ఇచ్చేసారు. ఇప్పుడు ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అక్కడ నో గ్యాస్ ఇస్ రిలీజ్. ఒక యాసిడ్ ఒక బేసు కలిస్తే మాత్రమే న్యూట్రలైజేషన్ వచ్చింది, కాబట్టి ఇది కాదు. వైట్ కలర్, ఓకేనా, ప్రెసిపిటేటెడ్, ఇవి కాదు. ఇక్కడ ఏంటిదంటే చూడండి, ఇది CO2 గ్యాస్ రిలీజ్ అయింది. ఇక్కడ తెలుస్తుంది కదా, ఒక ఆమ్లము అనేది కార్బోనేట్ బైకార్బోనేట్తో చర్య చెందిస్తే రిలీజ్ అయ్యేది ఏంటిదంటే CO2. ఒకవేళ ఇదే ఆమ్లము మెటల్స్తో లోహాలతో అయితే H2 గ్యాస్ రిలీజ్ అయింది. అదే ఇదే ఆమ్లము యాసిడ్స్ ప్లస్ బేసిస్ రెండింటితో అయితే ఏం రిలీజ్ అయింది అంటే సాల్ట్ ప్లస్ వాటర్ రిలీజ్ అవుతుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ చూద్దామా. టు డైల్యూట్ ఏ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ వాట్ షుడ్ వి డూ? గాఢమైన ఆమ్లం అంటే అతి బలమైన ఆమ్లం పలచగా చేయడానికి మనం ఏం చేయాలి? చూడండి, ఇది జస్ట్ ఒక కామన్ సెన్స్ క్వశ్చన్. అంటే చూడండి, వాటర్ ఇన్ డైల్యూటెడ్ యాసిడ్, పలచన ఆమ్లంలో నీరు కలపాలంట.
ఇచ్చిందే గాఢమైన ఆమ్లం, వీళ్ళు పలచనైన ఆమ్లంలో నీళ్ళు కలపమంటారేంటి? కాదు కదా. సరే, వాటర్ ఇన్ కాన్సన్ట్రేట్ క్యానల్, అంటే బలమైన ఆమ్లంలో నీరు కలపడం. ఓకే, చూద్దాం. ఫస్ట్ వాటర్ ఇన్ యాసిడ్, దెన్ యాసిడ్ ఇన్ వాటర్. మొదట యాసిడ్లో నీరు పోయాలి, తర్వాత నీటిలో యాసిడ్ పోయాలి. సరే చూద్దాం. కాన్సన్ట్రేట్ యాసిడ్ ఇన్ వాటర్, నీటిలో కేంద్రీకృత యాసిడ్. ఓకేనా, చూద్దాం. మొదట యాసిడ్లో నీరు, ఫస్ట్ వాటర్ ఇన్ యాసిడ్, దెన్ యాసిడ్ ఇన్ వాటర్, కాన్సన్ట్రేట్ యాసిడ్ ఇన్ వాటర్, నీటిలో కేంద్రీకృత యాసిడ్. ఓకేనా, వాటర్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, సాంద్రీకృత ఆమ్లంలో నీరు. ఓకేనా, సరే, ఇవే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. ఆన్సర్ ఏమై ఉండాలి అంటే ఈ ఆప్షన్స్ లేండి. ఓకేనా, ఆన్సర్ ఏమై ఉండాలి అంటే చూడండి, నీటిలో ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లో డ్రాప్స్గా అంటే కొంచెంగా ఏం కలపాలి అంటే బలమైన ఆమ్లాన్ని కలపాలి. నీటిలో బలమైన ఆమ్లాన్ని ఒక తొట్టులో నీళ్ళు తీసుకొని, బీకర్లో నీళ్ళు తీసుకొని, ఈ బలమైన ఆమ్లాన్ని కొంచెంగా కలుపుతూ ఉంటే అప్పుడు మాత్రం అది పలచగా, గాఢమైనది కూడా బలహీనమైన ఆమ్లంగా మారుతుంది. ఓకేనా, ఆ ఆప్షన్ ఎక్కడ కనిపించినట్లేదు. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి అంటే చూడండి, ఒక నీటిలో కొంచెంగా కలపాలి, మరి ఎక్కువ తొందరగా కలిపేయకూడదు. ఎందుకని, వాటర్ డైల్యూట్ అవ్వాలి కదా. సో ఈ యొక్క డైల్యూట్ అవ్వాలి కదా, కాబట్టి కొంచెం కలిపితే డైల్యూట్ అయింది, మళ్ళీ కలిపితే డైల్యూట్ అయింది, మళ్ళీ కలిపితే డైల్యూట్ అయింది. అంటే కాన్సన్ట్రేషన్గా ఉంది, డైల్యూట్ అయింది. అంటే బలమైన ఆమ్లం కాస్త బలమైన ఆమ్లం కాస్త బలహీనమైన ఆమ్లంగా మారుతుంది, గాఢ ఆమ్లం కాస్త బలహీనమైన ఆమ్లంగా మారుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ నాట్ సీక్రెటెడ్ ఇన్ ఏ స్టమక్ యాజ్ ఏ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ జ్యూస్? గ్యాస్ట్రిక్ యాసిడ్ కడుపులో ఏ పదార్థాన్ని స్రవించదు? ఓకేనా, గ్యాస్ట్రిక్ యాసిడ్లో చాలా ఉంటాయి, మనకు తెలిసింది ఓన్లీ హెచ్సిఎల్ మాత్రమే రిలీజ్ అయింది అనుకుంటాం, కానీ అందులో చాలా ఉంటాయి. ఓకేనా, అయితే ఇక్కడ డైరెక్ట్గా బిట్ ఏమి ఇచ్చారంటే పొటాషియం క్లోరైడ్, హైడ్రోక్లోరైడ్, ఇది అందరికీ తెలుసు కాబట్టి, ఇది రిలీజ్ అయిందని తెలుసు కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. సోడియం క్లోరైడ్ కూడా రిలీజ్ అయింది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి? సో పొటాషియం క్లోరైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. అయితే మన బాడీ మొత్తంలో కూడా ఉండని మూలకం సల్ఫర్. మన బాడీ మొత్తంలో అసలు ఉండని మూలకం ఏంటిది? సల్ఫర్ మన దగ్గర అస్సలు ఉండదు, అవునా? మరి ఇప్పుడు మన దగ్గర అసలు సల్ఫర్ ఉండదు అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏమి రిలీజ్ అవ్వదు? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా, సో అసలు ఈ యొక్క బయాలజీలో ఇంకా కాన్సన్ట్రేషన్గా చెప్తాను, గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఈ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉండదు. ఓకేనా, సరే నెక్స్ట్. డాష్ క్యాన్ డిజాల్వ్ గోల్డ్, బంగారాన్ని ఏది కరిగిస్తుంది? గ్లిజరిన్, మెథనాల్, పెట్రోలియం ఈథర్, యాక్వారీజా. తెలుసు కదా అందరికీ, యాక్వారీజా. మరి యాక్వారీజా అంటే ఏంటిది? ది రేషియో ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. నైట్రిక్ ఆమ్లము, ఓకేనా, సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క రేషియో ఎంత ఉండాలి? 1:3 ఉండాలి. సో అదే ఇలా ఇస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు HNO3 ఇస్తే అప్పుడు 3:1 ఉండాలి. కన్ఫ్యూజన్ వద్దు. ఎక్కడైతే 3 ఉందో దాని ఆపోజిట్లో 3 రావాలి, ఎక్కడైతే 1 ఉందో దాని ఆపోజిట్లో 1 రావాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారి రాస్తాను, ఎప్పటికీ మర్చిపోకుండా ఉండండి. చూడండి, HNO3 HCl అంటే 1:3 అన్న. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కదా, అందుకని ఇటు 3 రాయాలి. ఇక్కడ 1 ఉంది కదా, 1 యువతలు రాయాలి. ఓకేనా, సరే నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ గివ్ లెస్ H+ అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్? నేనేం చెప్పాను చూడండి, క్రింద ఏ ఆమ్లంలో నీళ్లు కరిగినప్పుడు తక్కువ H+ అయాన్లు వస్తాయి, ఎక్కువ H+ అయాన్లు ఎప్పుడు వస్తాయి? గాఢమైన ఆమ్లం అయితే, బలమైన ఆమ్లం అయితే. తక్కువ H+ అయాన్లు ఎప్పుడు వస్తాయి? బలహీనమైన ఆమ్లం అయితే. అంటే 3.5 కంటే తక్కువ ఏమున్నాయో ఎక్కువ వస్తాయి. 3.5 ఎక్కువ, 3.5 నుంచి 7 వరకు ఏదైతుందో అది వీక్ యాసిడ్, బలహీనమైన ఆమ్లం, కాబట్టి అక్కడ రావు సదా. ఇప్పుడు చూడండి, ఇదేంటిది? హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, బలమైన ఆమ్లం. ఇదేంటిది? హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, బలమైన ఆమ్లం. ఇదేంటిది? హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. మన గ్యాస్ట్రిక్ జ్యూస్లో రిలీజ్ అవుతుంది కదా, అది. ఇవి 3 ఏంటివి? బలమైనవి. మరి ఇదేంటిది? బలహీనమైనది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సో ఇదేంటిది?
ఎసిటిక్ యాసిడ్, అది ఎసిటిక్ యాసిడ్, ఎథనోయిక్ యాసిడ్ అని కూడా అంటారు. కాకపోతే ఎసిటిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దానికి ఏమవుతుంది, చెప్పండి, H+ అయాన్లు తక్కువ రిలీజ్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఈజ్ కరెక్ట్ ఆన్ ఎసిడిక్ బేసిక్, ఓకేనా. ఆమ్లము మరియు క్షారము ప్రాతిపదికన ఏది సరి అయినది? రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ లిట్మస్ ఇంట్రడ్యూస్డ్ OH మీద యాక్వాజిక్ మీడియం మెల్టికాన్, ఓకేనా. ఇండికేట్స్ న్యూట్రలైజేషన్, తటస్థీకరణ. ఎప్పుడైనా సరే యాసిడ్స్ బేసెస్ రెండు ఇచ్చారు అంటే తటస్థీకరణ రియాక్షనే. ఎందుకని, ఒక యాసిడ్ ఒక బేస్ కలిసినప్పుడు ఏమి అవుతుంది, NaCl అంటే NaCl రిలీజ్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇంకా ఏం రిలీజ్ అవుతుంది చూద్దామా, చూడండి. NaOH ప్లస్ HCl గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O. ఇదేంటిది, ఒక తటస్థీకరణ రియాక్షన్కి ఎగ్జాంపుల్, ఓకేనా. ఇదేంటిది, NaCl సోడా కదా, అదే బేస్. ఇదేంటిది, యాసిడ్. బేస్ యాసిడ్ కలిస్తే సాల్ట్ అండ్ వాటర్ కలుస్తుంది, అవునా, సాల్ట్ అండ్ వాటర్ కలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏంటిది, ఇండికేట్స్ న్యూట్రలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ది కామన్ ఎలిమెంట్ ఫర్ ఆల్ యాసిడ్స్ ఏంటిది, హైడ్రోజన్. ఆల్రెడీ వచ్చినట్టుంది కదా, సరే యాసిడ్స్కి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఈ క్రింది ప్రకటనలో ఏది నిజం లేదా అసత్యం కాదు చూద్దాం. యాన్ యాసిడ్ దట్ ఈజ్ కంప్లీట్లీ అయనైజ్డ్ విత్ అయాన్స్ ప్రొడ్యూస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ H+ అయాన్స్. కరెక్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ HCl హైలీ కాన్సన్ట్రేటెడ్, H2SO4 హైలీ కాన్సన్ట్రేటెడ్, ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్. అయాన్లతో పూర్తిగా అయనీకరణం చెందిన యాసిడ్లు, ఆమ్లాలు పెద్ద మొత్తంలో H+ అయాన్లు ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకి HCl, H2SO4, HNO3. కరెక్టే కదా. సో ఇది కరెక్టే. సో ఏ ఈజ్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ బి అన్నాడు కదా, ఇది కాదు, ఓన్లీ ఏ అన్నాడు. ఏ ఈజ్ కరెక్ట్, ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్. సో ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. చూద్దాం. ఎన్ యాసిడ్ దట్ ఈజ్ పార్షల్లీ అయనైజ్డ్ ఇన్ వాటర్ ప్రొడ్యూసెస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ H+ అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు వచ్చిందా, ఇంత క్వశ్చన్లో ఏమొచ్చింది, CH3COH అంటే ఎసిటిక్ యాసిడ్కి H+ అయాన్స్ రిలీజ్ అయితే, కానీ తక్కువ మొత్తంలో రిలీజ్ అయితే. వాళ్ళు కూడా అదే కదా చెప్తున్నారు, తక్కువ పార్షల్లీ అయనైజ్డ్, తక్కువ మొత్తంలో రిలీజ్ అయితే అంటున్నారు కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద యాసిడ్స్? ఈ క్రింద ఇచ్చిన వాళ్ళలో ఆమ్లాలతో అసత్యమైనది ఏది, అంటే నిజం కానిది ఏది చూద్దామా. ఏది నిజం కాదు చూద్దాం. ఇట్ ఫార్మ్స్ H+ ఆక్వాజిషన్ మీడియా ఇన్ లిక్విడ్ స్టేట్, ఓకేనా. ఇది H+ అయాన్లని రిలీజ్ చేస్తుంది. కరెక్టే కదా. కరెక్టే కాదు, ఇది రైట్ కాదు. ఇట్ ఈజ్ ఎ బిటర్ ఇన్ టేస్ట్. ఇవి రుచికి బిట్టరా. యాసిడ్స్ అనేవి దేనిలో పుల్లగా ఉంటాయి, యాసిడ్లు పుల్లగా ఉంటాయి, అదే ఆమ్లాలు పుల్లగా ఉంటాయి, క్షారాలు చేదుగా ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఇదే కదా. సో నెక్స్ట్ చూద్దామా. చూడండి. ఇట్ కన్వర్ట్ బ్లూ లిట్మస్ టు రెడ్. కరెక్టే కదా. ఇది బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుతుంది, నీలం రంగులో దాన్ని ఎరుపుగా మారుతుంది. కరెక్టే కదా. H2 రియాక్ట్స్ విత్ మెటల్స్. అంతే, యాసిడ్స్ అనేవి మెటల్తో రియాక్ట్ అయినప్పుడు, ఆమ్లాలు అనేవి లోహాలతో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అదే కదా చెప్తున్నారు. నెక్స్ట్, ఆమ్లాలు అనేవి బైకార్బోనేట్స్ కానీ కార్బోనేట్స్ కానీ రిలీజ్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ CO2 గ్యాస్ రిలీజ్ అయింది. అదే కదా వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అన్నీ రైటే, కానీ ఇదేంటిది బిట్టర్ టేస్ట్ అని కాదు కదా, సోర్ కదా. నెక్స్ట్, ఏ మిక్సర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద రేషియో ఆఫ్ ఇన్ ద ఆక్వారీజియా. ఫస్ట్ ఏమడుతున్నారు, నైట్రిక్ యాసిడ్ అంటున్నారు, అంటే HNO3 ఈస్ట్ HCl. ఇక్కడ 3 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ, అంటే 1:3. ఆన్సర్ ఏమవుతుంది, 1:3. ఎక్కడ 3:1 పెడతారని ఫస్టే ఇచ్చేశారు, కానీ అందరూ అదే పెడతారు. కానీ ఆన్సర్ ఏంటిది, 1:3. ఇన్ ఏ మిక్సర్ ది రేషియో ఆఫ్ సాల్ట్ అండ్ యాసిడ్ ఇస్ 5:7. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ది మిక్సర్ ఇస్ 360 grams, వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ది యాసిడ్ ప్రజెంట్ ఇన్ ఇట్? ఒక మిశ్రమంలో లవణాలు మరియు ఆమ్లాల నిష్పత్తి 5.7. మిశ్రమం యొక్క బరువు 360 గ్రాములు ఉంటే అందులో ఉండే యాసిడ్ బరువు అంటే చాలా ఈజీ, నార్మల్ క్వశ్చన్ కదా. చూడండి, సాల్ట్స్ అంటే ఆమ్లాలు, ఈస్ట్ యాసిడ్స్ అంటే లవణాలు, యాసిడ్స్ ఎంత 5:7. ఈ మొత్తం కలిపితే ఎంత అంట 12 కదా. అయితే ఇక్కడ ఏమన్నారు చూడండి,
360 గ్రాములు ఉంటే ఆ మిశ్రమం మొత్తం 360 అంటే 12 ఎంత 360. అయితే యాసిడ్ బరువు ఎంత? యాసిడ్ బరువు ఎంత? 7 కదా, 7. సరిపోయిందా? సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, కిందది బై పైది, కిందది బై పైది ఇంటూ పక్కది ఓకేనా. 360. 12 మూలు ఎంత? 36. 7 మూలు ఎంత? 21. 210 ఉందా అంటే 210 గ్రాములు. నార్మల్ క్వశ్చనే కదా, నార్మల్ జనరల్ క్వశ్చనే ఓకేనా. నెక్స్ట్, ది బేసెస్ చేంజ్ ద కలర్ ఆఫ్ ది యూనివర్సల్ ఇండికేటర్ టు ద డాష్ కలర్ ఓకేనా. ఆమ్లాలు సార్వత్రిక సూచిక రంగును డాష్ రంగుగా మారుస్తాయి. సరే ఏదైనా ఇవ్వండి, బేసెస్ ఎలా మారుస్తాయి? రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి. రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుతాయి, అవునా. కాబట్టి ఏంటిది అంటే రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తాయి ఓకేనా. నెక్స్ట్, యూనివర్సల్ ఇండికేటర్స్ అంటే ఏంటివి ఓకేనా, ఇవే కదా. సో ఫస్ట్ చెప్పింది కదా. సరే, ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింది గ్రూప్లో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. చూడండి, ఇదేంటిదమ్మా? బేస్. ఇదేంటిది? బేస్. ఓహెచ్ ఉంది కదా, బేస్. ఇదేంటిది? బేస్ అయినప్పటికీ ఓకే, ఇది కూడా బేసే. కాకపోతే ఏంటంటే ఇదేంటిది అంటే యాంపోటెరిక్ యాసిడ్, యాంపోటెరిక్ ఆమ్లం. అంటే ఇది యాసిడ్తోనూ రియాక్ట్ అవుతుంది, బేస్తోనూ రియాక్ట్ అవుతుంది. వీటిని ఏమంటారు? యాంపోటెరిక్ యాసిడ్స్ అంటారు. అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా అంతే, జడన్ జింక్ హైడ్రాక్సైడ్ కూడా అంతే. ఈ రెండు కూడా యాంపోటెరిక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్. కాబట్టి ఈ 3 బేసెస్ అవి యాంపోటెరిక్ యాసిడ్ ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఇన్కరెక్ట్. క్రింది దానిలో ఏది తప్పుగా ఉన్నది? ఫినాప్థలిన్ ఓకే, టన్స్ పింక్, ఇది రైటే కదా. పిఐ ఇండికేటరు పింక్ కలర్లో మారుతుంది ఓకేనా. పిఐ ఇండికేటరు పింక్ కలర్లో మారుతుంది. సోప్ సొల్యూషన్ అంటే ఏంటిది అంటే నేను చెప్పా కదా, సాఫ్ట్గా ఉంటాయి అన్నాను. ఏంటివి? క్షారాలు. అంటే సోప్ సొల్యూషన్ అంటే క్షారమే కదా, క్షారమే. కాబట్టి క్షారంలో పింకే కదా, పింక్. అదే ఆమ్లంలో అయితే నో కలర్, ఆమ్లంలో నో కలర్ కానీ పింకే కదా. ఇది రైటే కాబట్టి ఇది రాంగ్. నాన్ మెటాలిక్ యాసిడ్స్ అసలు దీని పక్కన పెడితే లెమన్ కంటెంట్ సిట్రిక్ యాసిడ్ రైటే కదా, లెమన్ కంటెంట్ సిట్రిక్ యాసిడ్ కరెక్ట్ కదా. ఆల్కలైన్ నేచర్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ది సోడియం అయాన్స్ ఓకేనా. సరే ఇది చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఆల్కలీన్ల స్వభావం అంటే క్షార స్వభావం, సోడియం హైడ్రాక్సైడ్ యొక్క క్షార స్వభావం సోడియం అయాన్ల మీద ఆధారపడి ఉంటుంది, అవునా. అసలు క్షారాలు రిలీజ్ చేసేవి ఓహెచ్ మైనస్ అయాన్లని, క్షారాలు రిలీజ్ చేసేది ఓహెచ్ మైనస్ అయాన్లని. వీడేమంటున్నాడు? హెచ్. సో ఇదేమంటున్నాడు? సోడియం అయాన్లు రిలీజ్ చేస్తుంది అంటున్నారు. కాదు కదా, NaOH అనేది ఒక క్షారం. ఒక క్షారం యొక్క ఉనికి ఎలా తెలుస్తుంది? ఓహెచ్ అయాన్లు రిలీజ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న Na తెలిస్తే కాదు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకని? అదే ఇన్కరెక్ట్ కదా, మీదేది కరెక్టే. నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ అన్ ఆల్కలీ? ఆల్కలీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటిది? క్షార స్వభావం. ఆల్కలీ అంటే క్షారము. ఈ కింది లక్షణాలలో ఏది క్షారానికి సంబంధించింది కాదు? క్రింది వాటిలో ఏది క్షారానికి సంబంధించింది కాదు? దే రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ న్యూట్రలైజ్ దెమ్, కాదు కదా. సో చూద్దాం. దే కన్వర్ట్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్, కరెక్టే కదా, కరెక్టే. దే కన్వర్ట్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, అవి ఆమ్లాలకు సంబంధించినవి. ఇవి బిట్టర్ ఇన్ టేస్ట్, కరెక్టే కదా, బిట్టర్. దే రియాక్ట్ విత్ యాసిడ్స్, ఓకే. ఇది కూడా కరెక్టే కదా, అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. కరెక్ట్ కాందేది ఇదే కదా. సో సీనే కదా ఉంది. దే రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ న్యూట్రలైజ్ దెమ్ అంటే ఆమ్లాలు క్షారాలతో చర్య చెంది తటస్థీకరణ రియాక్షన్ని ఏర్పరుస్తాయి, కరెక్టే. నెక్స్ట్, దే కన్వర్ట్ రెడ్ లిట్మస్ టు బ్లూ, కరెక్టే. రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి, కరెక్టే. చూడండి, దే టేస్ట్ ఇన్ బెటర్, అవి చేదుగానే ఉంటాయి కదా. కానీ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్గా మార్చేది ఏంటిది? ఆమ్లాలు. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ద అదర్ ఆప్షన్స్? ఓకేనా. H2SO4, MgOH ట్వైస్, ఓకేనా. సరే ఇదేంటిది? ఆమ్లం. ఇదేంటిది? ఆమ్లం. ఇది కూడా ఆమ్లమే, కాకపోతే బలహీనమైన ఆమ్లం. ఓకే, అయితే చూడండి ఇదేంటి చెప్పండి? MgOH ట్వైస్. ఏంటిది ఇది?
యాంటాసిడ్, ఇది ఒక యాంటాసిడ్. ఇదే కాదు, AlOH థ్రైస్, ఇది కూడా ఒక యాంటాసిడ్గానే మారుతుంది. అంటే న్యూట్రలైజేషన్ చేస్తుంది. ఓకేనా? అంటే మనం తాగే ఈనో ఉంది కదా, ఈనో మన ఎసిడ్, అంటే ఇది ఒక బేస్. ఈ మూడు ఏంటివి? యాసిడ్స్. ఇదేంటిది? బేస్. మన ఎసిడిటీ వచ్చిన, మన పొట్టలో ఎసిడిటీ ఎక్కువైపోయిందనుకో దాన్ని తాగితే తగ్గిపోద్ది అంటాం కదా. ఎందుకని? యాసిడ్ అనేది బేస్తో రియాక్ట్ అయ్యి ఏం చేస్తుంది? న్యూట్రలైజేషన్ చేస్తుంది. ఇప్పుడు ఏంటిది? ఇది. సో ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా వాడతారు కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కలీ ఈజ్ ఫాల్స్? క్షారాలకు సంబంధించింది ఈ క్రింది వాళ్ళలో ఏది తప్పుగా ఉన్నది? చూడండి, బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ లిట్మస్ ఫస్టే ఇచ్చేశారు. బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చేది ఏదమ్మా? ఆమ్లం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు? క్షారం అంటున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ జనరల్ హౌ కెన్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్ కెన్ బి రిటర్న్? ఓకేనా? న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఏం చేస్తాం? ఒక యాసిడ్ బేస్తో కలిసి సాల్ట్ అండ్ వాటర్ని ఏర్పరచాలి. ఆమ్లము క్షారంతో కలిసి లవణాలని మరియు హైడ్రోజన్, అదే లవణం అంటే సాల్ట్, ఉప్పు అనా, ఈ లవణాన్ని మరియు నీటిని ఏర్పరచాలి. చూడండి ఎక్కడుంది? యాసిడ్ ప్లస్ బేస్, ఇది యాసిడ్ ప్లస్ బేస్, యాసిడ్ ప్లస్ బేస్, సాల్ట్ అండ్ వాటర్. సో గ్యాస్ ఉంది కాబట్టి ఈ రెండు కాదు, సాల్ట్ అండ్ వాటర్, సాల్ట్ అండ్ వాటర్ని ఏర్పరచాలి. ఒక ఆమ్లం క్షారంతో కలిసి లవణాలు మరియు నీటిని ఏర్పరచాలి. నెక్స్ట్, మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ప్రొడ్యూస్. నేను చెప్పాను, మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ టు ప్రొడ్యూస్. ఓకేనా? ఆమ్లాలు లోహాలతో చేరుతుంది, ఏం ఏర్పరుస్తాయి? చూడండి, హైడ్రోజన్ గ్యాస్ అండ్ సాల్ట్. ఓకేనా? ఇంకెక్కడ లేదు కదా హైడ్రోజన్ గ్యాస్. వాట్ ఈస్ ద ఫుడ్ సాల్ట్ మేడ్ ఆఫ్? ఓకేనా? ఫుడ్ సాల్ట్ దేంతో తయారవుతుంది? ఫుడ్ సాల్ట్ దేంతో తయారవుతుందంటే స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, బలమైన ఆమ్లము మరి బలమైన, ఓకేనా, బలమైన క్షారం, బలమైన ఆమ్లము మరియు బలమైన క్షారంతో చేస్తుంది. ఓకేనా? చూద్దాం. ఓకే సరే చూడండి, NaOH అనేది ప్లస్ HCl అనేది ఇది బలమైన క్షారము, ఇది బలమైన ఆమ్లము. ఈ రెండు కలిస్తే ఏమొస్తాయి? NaCl వస్తుంది, ప్లస్ H2O కూడా వస్తుంది. అంటే ఏంటి? ఒక సాధారణమైన ఉప్పు తయారవ్వాలంటే ఒక బలమైన క్షారము ఉండాలి, బలమైన ఆమ్లము ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ సాల్ట్ ఈటెన్? తినే సాధారణ ఉప్పు రసాయన నామం ఏంటిది? తెలిసిందే కదా, నార్మల్ బిట్ ఏంటిది? సోడియం క్లోరైడ్, NaCl. ఓకేనా? ఇదేంటిది? సోడియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్. ఇదేంటిది? సోడియం సిలికేట్. అంటే ఇది ఒక గ్లాస్ గాజు, సోడియం సిలికేట్. సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, తినే ఉప్పు, NaHCO3. అవునా? నెక్స్ట్ చూద్దామా? చూద్దాం. చూడండి, దూస్ కెమికల్ ఫార్ములా ఈజ్ NaCl. తెలుసు కదా, నార్మలే కదా, సాల్ట్. అవునా? ఉప్పు. నెక్స్ట్ చూద్దామా? వాట్ హ్యాపెండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏ రియాక్షన్ బిట్వీన్ ద యాసిడ్స్ అండ్ ఆల్కలీ? అంటే క్షారాలు మరియు ఆమ్లాలు, క్షారాలు మరియు ఆమ్లాల మధ్య చర్య ఫలితంగా ఏం ఏర్పడతాయి? ఏంటిది? న్యూట్రలైజేషన్ రియాక్షనే కదా, తటస్థీకరణ రియాక్షనే. అంటే ఏంటిది? సాల్ట్ అండ్ వాటరే కదా. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్ట్ దూస్ pH వాల్యూ ఈజ్ ఆక్వాటిక్ సొల్యూషన్ ఇన్ ఏ లెస్ దాన్ 7? క్రింది వానిలో ఏది సజల ద్రావణం యొక్క pH విలువ 7 కంటే తక్కువగా ఉన్నావు? ఓకే, అంటే ఏమంటున్నారంటే pH వాల్యూ అనేది 7 కంటే తక్కువగా ఏది ఉంది అని అడుగుతున్నారు. చూద్దామా? అంటే యాసిడ్ అయితే ఉండిద్ది, బేస్ అయితే ఉండదు కదా. బేస్ అయితే, క్షారం అయితే 7 తర్వాతే ఉండిద్ది. చూద్దాం. చూడండి, సోడియం క్లోరైడ్ బేసే కదా, ఇది ఒక క్షారం, ఇది కూడా క్షారమే, ఇది కూడా క్షారమే. సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా క్షారమే, సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా, తినే ఉప్పు, అదే తినే సాల్ట్, అది కూడా క్షారమే. సోడియం క్లోరైడ్ NaCl, ఇది కూడా క్షారమే. క్షారం కానిదేది అంటే ఇదే కదా, 7 కంటే తక్కువ ఉంటుంది. 7 కంటే తక్కువ ఉండేది అదే కదా, అర్థమవుతుందా? 7 కంటే తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్, NH4Cl, అమ్మోనియం క్లోరైడ్. ఓకేనా? సరే, ఓకే సరే చూడండి,
ఇది క్లాసు. ఇంకో కొత్త టాపిక్తో మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇలా రెగ్యులర్గానే అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ ఉండండి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.